Hi friends, welcome back to the channel Itlu Misirikakulam Pilla and it's me Kusma and welcome to this new video. ఇంకా ఇదైతే బుధవారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. ఇంకా టైం అయితే 6 గంటల దగ్గర అవుతున్నది. అండ్ రోజును దేవుడి పాటలు వినుకుంటూ మార్నింగ్ అంతా కూడా నేను స్పెండ్ చేస్తానన్నమాట. అండ్ సైడ్ బై సైడ్ మనకి వ్లాగ్ ఇవంతా షూటింగ్ ఉంటుంది కదా, సో అదనమాట. సో అయితే నిన్న లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నేనైతే అమ్మకి డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళాలి. తనకి రీసెంట్గా డయాబెటిక్ వచ్చిందనమాట. సో రెగ్యులర్ చెకప్ కోసం అయితే వెళ్ళానమాట. కొన్ని మందులు ఇవన్నీ ఇచ్చారండి. అవన్నీ కూడా అతని దగ్గర రాసుకొని వచ్చాను, విన్నాను. అండ్ మరొకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే పనులవన్నీ కొన్ని మార్కెట్ అవి పనులవి చూసుకొని వచ్చానండి. సో కొన్ని మందులు మార్చారు అని చెప్పాను కదా, అది ఏ టైంలో తీసుకోవాలి ఏంటి మరొకసారి చూసుకుంటున్నాను అనమాట. ఇంకాను ఒక పౌడర్ లాంటిది ఇచ్చారండి. తనకి మార్నింగ్ కొంచెం వీక్గా ఉంటున్నది అంటే అడిగారు ఏంటి ఎలా ఉంది అని అంటే చెప్పింది మార్నింగ్ కొంచెం వీక్గా ఉంటున్నది అంటే ఇదిగోండి ఈ డబ్బాలో ఉన్న పౌడర్ అయితే ఇచ్చారనమాట. సో అందులో వేరేగా కవర్ ఒకటి ఉన్నది అని చెప్పేసి ఇదిగోండి అమ్మకైతే చెప్తున్నాను. అండ్ తనతో కూడా ఏ టైంలో ఏంటి తీసుకోవాలి అవన్నీ కూడా చెప్తున్నాను అనమాట. సో అది ఇంకా మీ సంగతులు ఏంటండి, ఎలా ఉన్నారు ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారా? మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, అలాగే లైక్ చేసి కామెంట్ చేస్తున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇంకా అమ్మ పని అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను మార్కెట్లో నేను ఏంటంటే ఖర్చు పెట్టాను అవన్నీ కూడా నేను రాసుకుంటున్నాను అనమాట. ఇలాగా ఖర్చులు రాసుకోవడం నాకు అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఒక 500 రూపాయలు పట్టుకొని మనం మార్కెట్కి వెళ్ళామనుకోండి, 200 అంటే డాక్టర్ దగ్గర ఖర్చు అయిపోయాయి. ఇంకా 300 మనం దారిలోని చిన్న చిట్క ఖర్చులు ఏవో పెట్టేసామనుకోండి, కొన్ని రోజులు పోతే ఏంటి ఖర్చు పెట్టామో మర్చిపోయి ఉంటాము. అందుకోసమే నేను గుర్తుండాలి అని చెప్పేసి ఇలా రాసుకుంటూ ఉంటాను. ఈవెన్ పానీపూరి 10 రూపాయలు తిన్నా కూడా రాసుకుంటానండి, అదొక అలవాటు. సో కట్ చేస్తే ఖర్చులు రాసుకోవడం అండ్ ఈ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అటక్ మించి కొన్ని స్టీల్ ప్లేట్లు ఇవన్నీ దింపానండి. ఎందుకంటే టమాటా నిల్వ పచ్చడి పెడుతున్నాను అనమాట. డైరెక్షన్ అంతా మా వారిదే. అయితే నేను ఎప్పుడూ ముక్కలు కట్ చేసి ఊరబెట్టేసి చేస్తాను. బట్ అతను ఏంటంటే డైరెక్ట్గా మిక్సీ పట్టేసి ప్లేట్లో వేసేసి ఆ ప్యూరీ అంతా అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఈరోజు అయితేనండి ఆనపకాయ ఇంకా కొబ్బరికాయ కలిపేసి పెరుగు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఆవ పెట్టేసి చేస్తారు కదా అది. ఇంకాను ఇదిగోండి మిక్సీ జార్ ఇంకా ప్లేట్ ఇవన్నీ కూడా శుభ్రంగా తోమేసి ఇదిగోండి ఆరబెట్టాను అనమాట. సో ఆనపకాయ చాలా రోజులైంది తీసుకొచ్చామండి. అది అలాగే అంటే లోపల లేతగా ఉంది, బట్ తొక్క అంతా కూడా కొంచెం పాడైపోయింది. సో ఇలా తొక్క తీసేసి తొక్కలైతే వెంటనే ఎత్తేస్తున్నాను. అంటే అమ్మ అంటుంది తరిగిన కానీ తొక్కులు ఎత్తకపోతే ఒకళ్ళ కింద బానిస అవుతాం అని చెప్పేసి అంటుందన్నమాట. కొన్ని సామెతలు ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పింది నాకు కొంచెం అంటే నమ్ముతాను, అదే ఫాలో అవుతుంటాను. మేబీ ఇవాళ రేపు రోజుల్లో నవ్వుకోవచ్చు, బట్ ఒక పని చూడండి మనకు అలవాటు అయిపోతే మనం అదే ఫాలో అవుతాం కదా. సో అదండి. సో ప్రొసీజర్ ఏంటి అని అంటే ఆనపకాయ కట్ చేశాను కదా, కుక్కర్లో ఉడికిస్తానమాట. అండ్ కొబ్బరికాయ కూడా చాలా లేతగా ఉన్నదండి. ఒకంతటికి అంటే కోరుదామంటే అవ్వట్లే, అండ్ చాకుతో తీసినా కూడా రావట్లేదు. సో ఇలాగ గంటుల్లా పెట్టేసి స్పూన్ తోటి శుభ్రంగా తీసేస్తాను. ఎప్పుడైతే ఆ ట్యాంక్ నుంచి అన్నీ వచ్చేసాయో కొబ్బరికాయ అంతాను గుజ్జంతా, అప్పుడు హమ్మయ్య అని చెప్పేసి అనిపించిందండి. ఎందుకండి వదలాలి కొబ్బరికాయల మొక్క అనేసి, ఎందుకు పారేయాలి అని చెప్పేసి మొత్తం ఇదిగోండి తీసేసి అప్పుడు నాకు ప్రశాంతత వచ్చిందనమాట. సో ఇదిగోండి అంటే కొబ్బరికాయ ఇంకా కొంచెం ఆవాలు కలిపేసి మిక్సీ పడతానమాట. యాక్చువల్గా మంచిగా గడ్డ పెరుగు ఉంటే సూపర్గా ఉంటుంది. అండ్ మన దగ్గర ఉన్నది మజ్జిగ, సో అదే యాడ్ చేసేస్తాను. సో ఇదిగోండి ఇప్పుడైతే కుక్కర్లోని ఆనపకాయ ముక్కలు, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పసుపు కవ్వలు వేసేసి ఒక 2-3 సీటీ వచ్చిన వరకు ఉడికిస్తున్నానండి. అండ్ అటువైపు బ్రేక్ఫాస్ట్లోకి అయితే దెబ్బ రొట్టి వేసానమాట. ఇంకాను వంట పని అవుతుండగానే అంటే మొన్నటి వరకు ఆడవాళ్ళ బట్టలన్నీ కూడా ఉతికేసానండి. అవైతే ఆరబెట్టాను, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఈరోజు అయితే మగవాళ్ళ ప్యాంట్ షర్ట్లు అయితే చెప్పకండి, బోల్డ్ అన్ని నిండిపోయి ఉన్నాయన్నమాట. సో అవన్నీ అటువైపు మిషన్ పెట్టాను. అండ్ ఇటువైపు అయితే ఇదిగోండి కొబ్బరికాయ ఇంకా ఆవాలు కలిపేసి మిక్సీ పడుతున్నాను. ఇందులో ఏంటంటే మనం కావస్తే ఒక 2 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఆవాలు కొంచెం ఘాటుగా ఉంటాయి కదా అని చెప్పేసి అదైతే స్కిప్ చేశాను అనమాట. సో ఇదిగోండి మెషిన్లోనే డైరెక్ట్గా ఈ షర్ట్లు ఇవన్నీ కూడా పెట్టేశాను అనమాట. సో కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పేసి. ఇది అది కాదు, అదే ఇచ్చాడా? ఓహో నేను చూసుకోలేదు, అందుకే నీకు చూడండి. ఇది కూడా
వస్తున్నారు. అంటే ఫస్ట్ విజిట్ అయితే ఇప్పుడు అంటే మళ్ళీ వీళ్ళు వస్తారా రారా? సెకండ్ విజిట్ అయితే వాళ్ళకి నమ్మకం. ఇది టేస్ట్ వాళ్ళకి నమ్మకం. ఇక్కడ ఉంచాను అది వస్తుంది. వచ్చి ఇక్కడెక్కడ పెట్టి వెళ్ళి పర్వాలేదు. నాకు ఇక్కడేంటి పేలింది. చూసారు కదా, అమ్మ అయితే ఎంత గట్టిగా జడుసుకుందంటే, అండ్ తను భయపడడం చూసి ఆ తర్వాత నాకు బాగా తిట్టేసింది. ఆ తిట్లకి వాటికి నేను కూడా చాలా నవ్వుకున్నాను అనమాట. ఇంతకీ నా నవ్వు చూసి మీరు అసలు భయపడద్దే. సో కట్ చేస్తే ఇక్కడ వేసుకుంటున్నాను టమాటా ప్యూరీలోని కొంచెం పసుపు అండ్ కొంచెం ఎక్కువగానే సాల్ట్ వేసుకున్నాను. మనకి నిలువ పచ్చళ్ళలోని సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా. సో 9 ఆ మొక్కనైతే గుమ్మలో ఎండ వస్తుందండి, అప్పుడైతే ఎండలో పెడతానమాట. అండ్ ఈరోజు మా లంచ్లోకి చేసుకుంటున్నాను వంకాయ కర్రీ. ఇదైతే కొంచెం కొత్తిమీర కారం లాగా ఉంటుందన్నమాట. ఏంటంటే కొత్తిమీర కారం కొంచెం డ్రైగా ఉండేసి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా. సో నేనేంటి అంటే ముద్ద కూరలా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వంకాయలు చాలా గింజలు ఉన్నాయండి, కానీ ఏంటంటే ఇవి ముళ్ళ వంకాయలండి, త్వరగా ఉడికిపోతాయి అనమాట. ఒక మంచి రుచి ఉంటుంది ఈ వంకాయలు చెప్పడానికి వెళ్తే. బేసిక్గా చేదు లేకపోతే బాగుంటుంది కదా. సో ఇక్కడైతే మసాలా రెడీ చేసుకుంటున్నాను, అది కూడా చాలా తక్కువేనండి. సో వేసుకున్నాను కొంచెం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అండ్ అల్లం వెల్లుల్లి కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. ఇదైతే మిక్సీ పెట్టేస్తాను. అండ్ గ్రీన్ చిల్లీ కూడా ఒకటి వేసానులేండి. ఇక్కడైతే మనం ఒక 2-3 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ వేసాను, ఒకటే వేసానులేండి. ఇప్పుడైతే కడాయిలో వేసుకున్నాను కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర కూడా వేసాను. అండ్ ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇవైతే మంచిగా ఒకసారి శుభ్రంగా కలిపేసుకొని పేస్ట్ చేశాను కదా కొత్తిమీర ఉల్లిపాయలు ఇవన్నీ కూడాను. ఆ పేస్ట్ అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకుంటానండి. ఉల్లిపాయలు అయితే కొంచెం మనకి ఫ్రై అయిపోవాలన్నమాట. ఆ టైంలో ఇదిగోండి వేసాను కొత్తిమీర పేస్ట్ ఇదంతా కూడాను. సో ఇదంతా కూడా కొంచెం మళ్ళీ మనకి పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ లోపలైతే ఒక టమాటా కూడా మిక్సీ పెట్టేశాను అనమాట. సో ముక్కలు యాడ్ చేయొచ్చు, బట్ ఇదేంటి అని అంటే కొంచెం ముద్దలాగా కొంచెం గ్రేవీ లాగా వస్తే రోటీ చపాతీలకు కూడా బాగుంటుంది. బేసిక్గా నేను రైస్ కోసమే చేశానులేండి. సో ఇప్పుడైతే గ్రేవీలోనే వేసాను కొంచెం పసుపు, మరి కొంచెం సాల్ట్ అండి, అంతే. ఇందులో మరి ఇంకేంటి మసాలా అయితే యాడ్ చేసుకోలేదండి. సో ఇదంతా మనకి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదైతే కుక్కర్లోనే చేసుకోవచ్చు, బట్ కడాయిలో అయితే చేసేసానండి. సో ఇదిగోండి మంచిగా ఒకసారి శుభ్రం కలిపేసుకొని తరిగిన వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇంతకీ మీకు వంకాయలు ఇష్టమా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. సో మా ఇంట్లో అయితే వంకాయ అంటే ఇష్టం లేదు అన్నవాళ్ళు లేరు, అందరూ కూడా హ్యాపీగా తింటాం. సో ఇదిగోండి వంకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేశాను. మధ్యలో ఒక 2-3 సార్లు కలిపానులేండి. సో ఇదిగోండి ఇదైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా అయితే ఇదిగోండి కడాయి కొంచెం అంటుకొని ఉంటే క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ కెమెరా కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. ఎంత సింపుల్ రెసిపీ అయినా మనకి ప్రజెంటేషన్ బాగుండాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తాను అంతే. సో ఇదిగోండి శుభ్రంగా మంచిగా ఒకసారి కలిపేసుకొని కడాయి కూడా సెట్ చేసుకున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేను ఆల్రెడీ మిక్సీ పట్టేశాను కదా అని చెప్పేసి మరి ఇక్కడైతే మరి ఇంకేంటి యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదా మంచిగా ఒక గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. అండ్ ఇలాగే మనం పొటల్స్ కానీ లేకపోతే బీన్స్ కానీ ఇలాగే కర్రీ చేసుకోవచ్చండి. సో కర్రీ అయితే అయిపోయింది, స్టవ్ పైన అయితే రైస్ పెట్టేశానండి. అండ్ ఈ లోపలైతే బట్టలన్నీ కూడా ఆరవేసుకుంటున్నాను. కొన్ని అయితే నిన్ను ఉతికాను, అవన్నీ కూడా ఇప్పుడు తిరగవేసేసి మళ్ళీ ఇప్పుడు ఉతికినవన్నీ ఆరవేసుకుంటున్నానండి. మాకేంటనంటే ఈ సందులోకి కొంచెం సేపే ఎండ ఉంటుందండి. సో ఎండలో బట్టలు ఆరేస్తేనే కదా మంచిగా ఆరుతాయి అని చెప్పేసి గబగబా నా కక్కుర్తి మాటలు చెప్పడానికి లేదు, గోడ మీద కుర్చీలు వేసేసి అలాగా అన్నిటి మీద బట్టలు అయితే ఆరవేస్తూ ఉంటానన్నమాట. నేనైతే మధ్యాహ్నం
అమ్మ వచ్చేసి ఒకసారి తిరగవేస్తుందిలేండి. సో తడి బట్టల కార్యక్రమం అయిపోయిన తర్వాత చేతులు మంచిగా తుడిచేసుకొని ఇదిగోండి టమాటా ప్యూరీ చేశాను కదా నిలువ పచ్చడి కోసం, అదైతే ఇప్పుడైతే ఎండలో పెడదామని వచ్చాను. అమ్మాయికి చెప్పాను కొంచెం వీడియో షూట్ చెయ్యి అని చెప్పేసి, అంటే నేను ఈ సందులోకి వస్తానేమో అని చెప్పేసి ఈ సందులో దూరింది తను. నేనైతే అక్కడ ఉన్నానమాట. ఇలాగుంటుంది ఒక వ్లాగ్ షూటింగ్ అప్పుడు బోల్డ్ అన్ని బ్లోపర్స్ అయితే వస్తాయండి. సో అవన్నీ డిలీట్ చేసుకొని ఎడిట్ చేసుకుంటూ ఉంటానండి. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేద్దామా? నచ్చిందా లేదా తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.